నమస్తే. ఎస్సీ రిజర్వేషన్లపైన ఒక పక్కన ప్రభుత్వం సైతం మాదిగ సామాజిక వర్గానికి 9% ఇచ్చామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో చాలా లోసుకులు ఉన్నాయి. దీంట్లో సరిదిద్దాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయంటూ మాదిగ సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి 30 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నటువంటి రిజర్వేషన్ల కోసం మందకృష్ణ గారు, పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఒక పక్కన 1వ తేదీన అమరులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్తో పాటు మీరు 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీరు గ్రామ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి పిలుపునివ్వడం జరిగింది. సో ఎందుకు మళ్ళీ ఒక పక్కన లక్ష డప్పులకు సంబంధించిన కార్యక్రమం రద్దయిపోయింది. సో ఈ గ్రామాలలో మీ నిరసన ప్రదర్శనలతో ఈ లక్ష డప్పులకు సంబంధించినటువంటి కార్యక్రమం రద్దు చేసుకున్నట్టేనా? ఒకటి ఏంటంటే ఇంట్లో 3 విషయాలు. ఒకటి, ప్రతి మార్చి 1న ప్రతి సంవత్సరం 2010 మొదలుకొని ప్రతి సంవత్సరం మార్చి 1న మాదిగ అమరుల దినోత్సవం జరపడం అనేది ఎంఆర్టీఎస్ ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమం. ఇప్పుడు వర్గీకరణ అంశం చాలా కీలక దశలో ఉన్న సమయంలో అమరుల త్యాగాలను మరింత ఒడిసిపట్టే విధంగా ప్రతి గ్రామ నిర్వహించాలని పిలుపునిస్తున్నాం. ఇది ఈ సంవత్సరం మొదలుపెట్టింది కాదు. 2009లో ఘటన జరిగితే 2010 నుంచే మార్చి 1 నుంచి మా అమరుల దినోత్సవం జరుపుతున్నాం. అది యథావిధిగా జరుగుతుంది, ఘనంగా జరగాలని కోరుకుంటున్నాం. రెండోది, 3వ తారీఖు నుంచి మొదలుకుంటే 10వ తారీఖు వరకు కమిషన్ నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటివరకు గడువు ఇచ్చింది? 10వ తారీఖు వరకు గడువు ఇచ్చింది. అంతకు వారం రోజుల ముందు నుంచి మా ప్రదర్శన చేస్తాం. నిరసన కాదు, విజ్ఞప్తితో కూడిన ప్రదర్శన చేస్తాం. నంబర్ 1, గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది వర్గీకరణ ప్రక్రియ చేయాలి. ఇప్పుడు కొన్ని వర్గాలకు ఇప్పుడు జరగబోయే వర్గీకరణ ద్వారా కొంత అసంతృప్తి ఉందనుకో, అసంతృప్తికి కారణాలు నిజాలైనప్పుడు, సత్యాలైనప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి గుర్తు చేస్తున్నాం. అంతే కదా? నంబర్ 1 గుర్తు చేయడానికి కోసం అవసరం. 2, ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైనా జరగవచ్చు రాష్ట్రంలో. ఆ మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మరో 2 మాదిగలకు ఖచ్చితంగా మంత్రివర్గ చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. 3వ విషయంకి వచ్చినప్పటికీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ABCD ఉండే, ఇప్పుడు దాన్ని 3 గ్రూపులు చేశారు. ఖచ్చితంగా D గ్రూప్ కూడా ఉండే విధంగా, అందరికీ న్యాయం జరిగే విధంగా 4 గ్రూపులు ఉండే విధంగా చూడాలని చెప్పి నా డిమాండ్. అదే సమయంలో వర్గీకరణ అంశంతో ముడిపెట్టి చూడబాకండి, ఖచ్చితంగా మా సాంస్కృతిక ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మేము ఘర్షణతో కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం చాలా అడుగులు ముందుకు వచ్చేసింది వర్గీకరణ చేయడానికి. చివరి 10 అడుగులు వెళ్తే 90 అడుగులు, 100 అడుగులు వేయాలన్నప్పుడు 90 అడుగుల కాడికి వచ్చేసింది. మిగిలిన 10 అడుగులు కూడా ఘర్షణతో కాకుండా సామరస్యంగా పరిష్కరించుకునే విధంగానే మా ప్రయత్నం చేయబోతుంది. సో మందకృష్ణ గారు, సో వర్గీకరణ పైన ప్రభుత్వం క్లారిటీగా ఉన్నప్పటికీ సో రేపటికల్లా మందకృష్ణకి భవిష్యత్తు ఉన్నది ఈ సంబంధించినటువంటి ఈ వర్గీకరణ విషయంలో పులి స్టాప్ పెడితే, కాబట్టి అందుకోసం అని చెప్పేసి దీన్ని సాగదీసేటువంటి ధోరణి కోసమే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు సాగదీస్తున్నారు? మరి నేను 100 మాటలు మాట్లాడుతున్నా, నువ్వెందుకు పోలీస్ స్టాప్ పెడతలేవు? నువ్వు పెట్టాలి కదా పోలీస్ స్టాప్. నేను లోపాలు ఉన్నాయని చెప్తున్నా, లోపాలు లేవని నువ్వు చెప్పు. ఎవరు చెప్పాలి లోపాలు లేవని? గత కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు నేను చెప్తున్నా. నేను లోపాలను ఐడెంటిఫై చేసి చెప్పాము. ముఖ్యమంత్రి గారికి చెప్పాం, అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పాం, మొన్న నియమించబడ్డ మళ్ళా కమిషన్ కూడా మేము చెప్పాము. లోపాలు నేను చెప్పాము. లోపాలు లేవని అనుకుందాం, లోపాలు లేవని చెప్పండి. ఎవరు చెప్పాలి లోపాలు లేవని? ముఖ్యమంత్రి చెప్పాలా? ఎందుకు చెప్పాలి ముఖ్యమంత్రి? వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది అసెంబ్లీ ఎవరు? ముఖ్యమంత్రి. కమిషన్ వేసింది ఎవరు? ముఖ్యమంత్రి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మంత్రివర్గం ఎవరి దగ్గరనే సోషల్ వెల్ఫేర్? ముఖ్యమంత్రి దగ్గరన్నది. లోపాలు లేవని చెప్పాల్సింది ఎవరు? ఆయన చెప్పాలి. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పాలి ఈ విషయం? సో చాలా సందర్భాల్లో ఇటువంటి స్టేజ్ల పైన మాట్లాడడం జరిగింది. సో ఈ ఉద్యమం కావచ్చు, 30 ఏళ్ళ పోరాటంలో నాతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, మోత్కుపల్లి నరసింహులు గారిని ఉద్దేశిస్తూ. సో చాలా సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి మాటలు మాకు గుర్తే ఉంటాయి. సో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఒక మాదిగ బిడ్డగా నేను గుర్తు రాలేదా? చాలా సందర్భాల్లో విన్నట్టే ఉన్నాను మందకృష్ణ వెంబటి, కానీ నేను ఎందుకు గుర్తు రాలేదు? వివిధ సామాజిక వర్గాల నుంచి తీసుకుపోయారు కానీ నన్ను తీసుకుపోలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తాను. ఎవరు ఉద్యమానికి ప్రస్తుతం ద్రోహం చేసే పత్రం చేయబోతుండ్రో, ఎవరు మరో 2 మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనకుండా వాళ్ళ చుట్టే తిప్పాలని అనుకుంటుండ్రో కదా, ఎవరు ఈ కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి జాతిని పక్కదారి పట్టిస్తుండ్రో, వాళ్ళ చుట్టే వీళ్ళు ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి నేను ఎందుకు తీసుకెళ్తానే? మేము ఉద్యమం, ఇది స్వతంత్రమైన ఉద్యమం. ఈ స్వతంత్ర ఉద్యమం ఫలానా చోట లోపాలు జరిగినాయి అంటున్నాం.
లోపాలు జరిగిన నిర్దిష్టంగా చెప్తున్నప్పుడు లోపాలు జరగలేదని చెప్పి ఒక ప్రచారం చేస్తున్న వ్యక్తుల పక్క వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా నేను తీసుకెళ్తాను నేను? దామోదర్ రాజనరసింహ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మందకృష్ణ మాదిగ గారు మొదటి నుంచి కూడా చెప్పులు డబ్బులు వైపు తీసుకెళ్తారు అనేది. ముందు దామోదర్ నరసింహ గారు మాదిగా అవుతే నేను మాదిగాని ధైర్యంగా చెప్పమానండి అంతే. ఆయన మాదిగాని చెప్పానండి. వేరోళ్ళు ఆయనను పట్టుకొని ఆయన మాదిగాని వేరోళ్ళు అనడం ఎందుకు? ఆయన నోటు నుంచి నేను మాదిగ పదం వినదలుచుకున్నా, ఆయనతో డప్పు కొట్టించదలుచుకున్నా. మాదిగోడైతే డప్పు కొడతాడా? మాదిగైతే మాదిగని చెప్పుకుంటాడు. ఆ రెండు సమాధానం చెప్పానండి ఆయననే. ఓకే.